వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే 1 lakh నుంచి 1 CR అంటే పూర్తి యొక్క చిట్స్ యొక్క వివరాలను మనం షార్ట్కట్లో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వివరాల్లోకి వెళ్తే ఏంటంటే మనం కొత్తగా వీడియోని చూస్తే ఈ వీడియోను షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. చాలామందికి ఈ చిట్ యొక్క డీటెయిల్స్ అనేది ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళకి అండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న వాళ్ళకి చాలామందికి ఇది వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి దీనికి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వివరాల్లోకి వెళ్తే ఏంటంటే మనం 1 lakh నుంచి 1 CR వరకు ఎవ్రీ మంత్ మనకి ఏంటంటే చిట్స్ అనేది ఆన్లైన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇదివరకు ప్రీవియస్ ఏంటంటే ఆఫ్లైన్లో ఉంటుండే, చాలామందికి తెలియకపోతుండే చిట్స్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అయిన తర్వాత మీకు ఏంటంటే యాప్ అండ్ ఆన్లైన్ పేమెంట్స్ చాలా సులభమైన పద్ధతిలో మనకి ఏంటంటే చిట్స్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం 1 lakh నుంచి 1 CR యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇది స్క్రీన్ పై ఆల్రెడీ మనం ఏంటంటే డిస్ప్లే చేసాము బ్రోచర్. సో దాంట్లో మనకి ఏంటంటే చిట్ వాల్యూ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిట్ పీరియడ్ అంటే చిట్స్ 25 months, 40 months, 50 months, మినిమం ఏంటంటే 25 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ చిట్స్ పీరియడ్ యొక్క డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంటే మంత్లీ చిట్ ఇన్స్టాల్మెంట్, మంత్లీ మినిమం ఎంత కట్టాలి, మ్యాక్సిమం ఎంత కట్టాలి అనేది మనకి ఏంటంటే ఈ బ్రోచర్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బిట్ పేబుల్ అంటే మినిమం మ్యాక్సిమం అంటే స్టార్టింగ్లో లిఫ్ట్ చేస్తే ఎంత వస్తుంది, లాస్ట్కి మీరు లిఫ్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది అనే దాన్ని కూడా ఈ బ్రోచర్పై మనం మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంట్రన్స్ ఫీ, స్టార్టింగ్లో మీరు ఏ చిట్లో జాయిన్ అయినా కూడా ఎంట్రన్స్ ఫీ అనేది మామూలుగా అగ్రిమెంట్ ఛార్జెస్ అని ఉంటుంది. అది అనేది ఇక్కడ మనం బ్రోచర్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే ఏ చిట్స్ తీసుకున్నా కూడా 1 lakh నుంచి 1 CR కూడా మీరు ఏ చిట్టి తీసుకున్నా సరే మీకు ఏంటంటే ఫస్ట్ EMI అండ్ థర్డ్ EMI, ఒకటో చిట్టి లేదా మూడవ చిట్టి కూడా మీకు ఏంటంటే ఫుల్ పేమెంట్ ఉండడం జరుగుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా మీకు ఏంటంటే డివిడెండ్ ఓను రిమైనింగ్ అమౌంట్ మీరు కట్టాల్సి వస్తుంది. మీ ఫుల్ పేమెంట్ అనేది లాస్ట్కి వస్తుందండి. ఫస్ట్, థర్డ్ అండ్ మిగతాది వచ్చేసంటే లాస్ట్ చిట్టి వరకు మీకు ఫుల్ పేమెంట్ ఉంటుంది. మిగతా మొత్తం కూడా ఏంటంటే డివిడెండ్ పోను కట్టాల్సి వస్తుంది. మనకు ఇందులో ఎగ్జాంపుల్గా మనం ఏ చిట్స్ తీసుకున్నా కూడా షార్ట్ టర్మ్ 5,25,000. ఇప్పుడు షార్ట్ టర్మ్కి వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే 25 months, 40 months, 50 months అని చెప్పేసి ఈ చిట్స్లలో మనకి ఏంటంటే షార్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే 25 months, 30 months తీసుకుంటే మినిమం 5 months ఫిక్స్ ఉంటుందండి. అంటే డ్రా సిస్టంలో ఫిక్స్ అని ఉంటుంది. ఆ తర్వాత 40-50 monthsకి వచ్చేసి ఒక 1 year వరకు కూడా డ్రా సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ డ్రాలో ఉన్నంతసేపు అనేది మినిమం అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మినిమం బిడ్ అనేది మీకు రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఫ్లెక్సిబుల్ అవుతుంది. సో ఎక్కువ తక్కువ అట్లా అవడం జరుగుతుంది, కొంత వేరియేషన్తో పెరగడం అనేది జరుగుతుంది. ఏ చిట్ అయినా సరే ఎగ్జాంపుల్గా అదే విధంగా ఉంటుంది. సో మనకు 5 lakhsకి వచ్చేసేసి మీకు 25 months అన్నప్పుడు మీకు 20,000 ఫుల్ పేమెంట్, 20,000 × 25 మీకు 5 లక్షలు అవుతుంది. సో మీకు ఏంటంటే ఫస్ట్ మంత్ 20,000 ఉంటుంది, థర్డ్ మంత్ 20,000 ఉంటుంది. తర్వాత మీకు ఏంటంటే 15,000 అట్లా పడుతుంది. ఒక 5 months దాకా డ్రా సిస్టమ్ ఉంటుందండి. ఈ డ్రాలో ఏంటంటే ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళు మాత్రమే డ్రాలోకి వస్తారు. సో కాబట్టి ఆ డ్రాలో ఉన్నప్పుడు మీకు లిఫ్ట్ చేస్తే మీకు ఏంటంటే 350 అనేది మీకు బిడ్ పేబుల్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీకు ఏంటంటే ఓపెన్ యాక్షన్ అవుతుందండి. సేమ్ మనం బయట చిట్టీలు ఏ విధంగా ఉంటుందో పాట పడుతున్నారో ఇందులో కూడా అదే విధంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే టైపింగ్ అనే ఉంటుంది. అక్కడేమో మౌత్ అనౌన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ జస్ట్ టైపింగ్ ద్వారా మనం ఎంత కావాలి, ఎంతవరకు వెళ్ళాలని చెప్పేసి ఆ టైప్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఆన్లైన్లోనే మీరు చూసుకోవచ్చు, ఆఫ్లైన్లో ఉండదు. ఆన్లైన్లోనే మీకు యాప్ ఉంటుంది, పేమెంట్ కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేసుకుంటారు, యాక్షన్ కూడా అదే ఉంటుంది. యాక్షన్ అయితే ఏంటంటే ఏ రోజు అయితే యాక్షన్ మీకు ఏ గ్రూప్లో జాయిన్ అవుతారో అది ఏంటంటే నిర్దేశితంగా ఒక రోజు ఉంటుంది. అది 5 minutes మాత్రమే యాక్షన్ టైం ఉంటుంది. కాబట్టి మీరు యాక్షన్ పాడుకోవడానికైనా లేదంటే మీరు ఓటీపీ ఇచ్చినా కూడా మీకు అందుబాటులో లేకపోతే మీకు ఎవరైతే చిట్టి ఇస్తారో వాళ్ళకి ఓటీపీ ఇచ్చినా కూడా మీకు పాడి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఎంత అనేది డిజిటల్గా చాలామందికి యూస్ఫుల్ అవుతుందండి ఫైనాన్షియల్గా. సో ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ 1 lakh నుంచి 1 CR వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి చేయండి, దాని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.